ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మీలో ప్రవక్త ఉండినడలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనము. దేవుని స్వరమును గూర్చిన ప్రత్యక్షతను రాజు అగు దావీదు కీర్తనలలో రాయుచున్నాడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, అది దేవదారు వృక్షములను విరుచుచున్నది, దూడవలె అవి గంతులు వేయునట్లు చేయుచున్నది అని వరుసగా ప్రభు యొక్క స్వరమును గురించి వివరించుచున్నాడు. ఆ స్వరము మనకు సంతోషము కలిగించుచున్నది. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఏదోను తోటలో చల్లని పూట దేవుడు సంచరించు వచ్చెను. ఆదాము అవ్వలు ఆయనతో సంభాషించు వచ్చిది. ప్రతిరోజు ఆయన స్వరమును వినిరి. తండ్రి ఇంటిలో ఉండగా బిడ్డలు ఏ విధముగా సంతోషించుదురో అలాగున పరమ తండ్రి సన్నిధానంలో వారు సంతోషించుచు ఉండిరి. కాని ఒక దినమున పాపము వారి మీద అడ్డుపడెను. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వారి మీద ఏలుబడి చేసినందున వారి మనస్సాక్షి బాధించెను. దేవుని స్వరమును విని భయపడిరి. తోటలోని వృక్షముల మధ్య దాగుకొనిరి. అయితే మనము ఆయన స్వరము వినుటకు సిద్ధముగా ఉన్నామా? మన చెవులు సున్నతి చేయబడి ఉన్నాయా? మనం ప్రశ్నించుకోవాలి. మనం పరిశుద్ధులుగా జీవించినడలా ఆయన స్వరము వినుచున్నాము. అప్పుడు మన ఆత్మ సంతోషించుచున్నది. హృదయ శుద్ధి గలవారు దేవుని దర్శించుచున్న ప్రకారము హృదయ శుద్ధి గలవారు దేవుని మెల్లని స్వరము వినిదరు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దర్శించలేరు. ఆయన మెల్లని స్వరమును కూడా వినలేరు. అసలు ఆయన స్వరమును మనం ఎలా వినగలుగుతాము అంటే పరిశుద్ధ గ్రంథము ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రకృతి అంతయు చూచినప్పుడు, పరిశుద్ధతను ధరించుకున్నప్పుడు ఆయన స్వరమును మనం వినగలుగుతాము. కాబట్టి చిన్నవాడైన సమూయేలు వలె మనలను మనం తగ్గించుకొని యెహోవా మాట్లాడము, నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.